సోయా పన్నీర్ టిక్కీ చాలా హై ప్రోటీన్ గల స్నాక్ అండి. చాలా హెల్దీ రెసిపీ. మేము కూడా దీన్ని హెల్దీగానే చూపిద్దామని డీప్ ఫ్రై లేకుండా షాలో ఫ్రైతో చూపిస్తున్నాము. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయేది సోయా పన్నీర్ టిక్కీ. దీనికి కావాల్సింది మీల్ మేకర్, శనగపిండి, అల్లం, పచ్చిమిర్చి, పన్నీర్, క్యారెట్, బీట్రూట్. ముందుగా మీల్ మేకర్ని మనం వేడి నీళ్ళలో ఇలా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని నీళ్ళన్నీ వంచేసి దీన్ని అయితే బాగా పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని దీంట్లోనే బీట్రూట్, క్యారెట్ కూడా వేయాలి. ఇవి బీట్రూట్, క్యారెట్ పచ్చివేనండి, దీన్ని బాయిల్ చేసుకోలేదు, పచ్చివే వేసాము. అలాగే ఇందులో అల్లం, పచ్చిమిర్చి కూడా వేయాలి. వేసి మనం ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు వేయకూడదండి. చూసారా, ఈ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం పన్నీర్ని వేయాలండి. పన్నీర్ క్యూబ్స్ని ఇలాగ చేతితో నలిపి వేయచ్చు. ఈ విధంగా అయితే మనం పన్నీర్ని వేసుకోవాలి. చేతితో ఇలా నలపాలండి పన్నీర్ని. ఇప్పుడు ఇందులోనే కొంచెం శనగపిండి అయితే వేసాము. బైండింగ్ కోసం అయితే దీన్ని వేసామండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ శనగపిండి అయితే సరిపోద్ది. అలాగే కొంచెం కారం అయితే వేయాలి. కొంచెం సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు వీటన్నిటిని వేసి మనం షాలో ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేయాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం టిక్కీ షేప్స్లో అయితే చేసుకోవాలి. ముందుగా రౌండ్గా బాల్లా చుట్టి ఇలాగైతే చేయాలండి. కొంచెం మందంగానే ఉండాలి ఇవి. ప్యాన్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ స్లో ఫ్లేమ్లో కానీ పెట్టాలండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ షేప్లో చేసుకొని మనం షాలో ఫ్రై అయితే చేయాలి. ఇవి వేగడానికి చాలా టైం పడుతుందండి. ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే మనం పచ్చికాయగూలో తీసుకున్నాం కదా, సో అవి బాగా వేగాలి, ఎర్రగా కాల్చుకోవాలండి. చూసారా, ఈ విధంగా అయితే మన టిక్కీలు ఎర్రగా వేగాలి. అంతేనండి, మన సోయా పన్నీర్ టిక్కీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సాస్తో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇది ఎలా వచ్చిందో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. అబ్బాయి, రెసిపీ అయితే సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది, అలాగే చాలా హెల్తీ కూడా. ఇది ఎలా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.